రెండవ జాబితాలో సీనియర్లకు షాక్ తగిలింది. 34 మందితో విడుదలైన రెండవ జాబితాలో పలువురు సీనియర్లకు సీటు దక్కలేదు. సీనియర్ నేతలు గంటా శ్రీనివాసరావు, కళా వెంకట్రావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, దేవినేని ఉమా, కేఎస్ జవహర్, బుద్ధా వెంకన్న పేర్లు రెండవ జాబితాలో లేవు. వీరి పోటీపైన గత కొన్ని రోజులుగా తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. మొదటి జాబితాలో 94 మంది అభ్యర్థులు, సెకండ్ లిస్టులో 34 మందికి టికెట్లు కేటాయించింది టీడీపీ. ఇంకా 14 సీట్లను పెండింగ్లో పెట్టింది. రెండవ జాబితాలో 7 మహిళలకు చోటు కల్పించింది టీడీపీ. 35 ఏళ్లలోపు వారిలో 2, 75 ఏళ్లు పైబడిన వారిలో 2 లిస్టులో ఉన్నారు. టీడీపీ రెండవ జాబితాలో పీహెచ్డీ చేసిన వారు 1, పీజీ చదువుకున్న వారు 11 మంది, 10 లోపు చదువుకున్న వారు 5 ఉన్నారు. ఇక పొత్తులో భాగంగా గాజువాక టికెట్ టీడీపీకే దక్కింది. జనసేన నుంచి గాజువాక టికెట్ ఆశించి కోన తాతారావు భంగపడ్డారు. గాజువాక సీటును టీడీపీ నేత పల్లా శ్రీనివాస్ కు కేటాయించారు. మరోవైపు రెండవ జాబితాలోనూ ఉమ్మడి విశాఖ జిల్లా సీనియర్ నేతల పేర్లు కనిపించలేదు. సెకండ్ లిస్టులోనూ గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణ మూర్తికి చోటు దక్కలేదు. చోడవరంలో బత్తుల తాతయ్య బాబుకు మొండిచేయి దక్కింది. మాడుగుల్లో గవిరెడ్డి రామానాయుడుకు, పీవీజీ కుమార్కు నిరాశ ఎదురైంది. వైసీపీకి రాజీనామా చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిమూలంకి సత్యవేడు టికెట్ ఇచ్చింది టీడీపీ. ఇక విజయవాడ వెస్ట్లో జలీల్ ఖాన్ కు టికెట్ దక్కలేదు. రాజమండ్రి రూరల్ నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి టికెట్ దక్కించుకున్నారు. దెందులూరులో మరోసారి చింతమనేని ప్రభాకర్ కు టికెట్ ఇచ్చారు చంద్రబాబు. టీడీపీ రిలీజ్ చేసిన సెకండ్ లిస్ట్ కి సంబంధించిన ఓవరాల్ అప్డేట్స్ మా ప్రతినిధి జయరాజ్ మనకు అందిస్తారు. జయరాజ్. సంధ్య, తెలుగుదేశం పార్టీ రెండవ జాబితా 34 మందితో రిలీజ్ చేసింది. మొదటి జాబితా 94 మంది. మొత్తం మీద 2 జాబితాల్లో కూడా సీనియర్లు తమకు తప్పకుండా టికెట్ దక్కుద్దని చెప్పేసి భావించినటువంటి సీనియర్లకి రెండవ జాబితా వల్ల కూడా నిరాశ ఎదురైంది. నిరాశ కొనసాగే అవకాశం మొత్తం మీద చూస్తే 2 జాబితాల్లో కూడా తప్పకుండా తమకు టికెట్ వస్తుందని చెప్పి ఆశించినటువంటి మాజీ మంత్రులు, తెలుగుదేశం పార్టీలో సీనియర్లుగా ఉన్నటువంటి సీనియర్ నాయకులు కూడా రెండవ జాబితాలో కూడా టికెట్ ఆశించిన స్థాయిలో దొరకలేదు. దీనికి పలు రకాల అసలు టికెట్ మూడవ జాబితాలో కూడా వచ్చే అవకాశం ఉందా లేదా అనేటువంటి అనుమానాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. గెలిపే ప్రామాణికంగా వారిపైన ఉన్నటువంటి అనేక రకాలైన సర్వేల నేపథ్యంలో ప్రజాభిప్రాయ సేకరించడం, పార్టీ పరంగా అంతర్గతంగా జరిగిన అనేక సర్వేల ఆధారంగానే 2 జాబితాల్లో కూడా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను కొనసాగించింది తెలుగుదేశం పార్టీ. ఇందులో 2 జాబితాల్లో కూడా టికెట్ దక్కక నిరాశలో ఉన్నటువంటి వ్యక్తుల్లో గంటా శ్రీనివాసరావు, కళా వెంకట్రావు, దేవినేని ఉమా, బుద్ధా వెంకన్న, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కేఎస్ జవహర్లు ప్రధానంగా ఉన్నారు. వీరందరూ కూడా మంత్రులుగా పనిచేసినటువంటి వ్యక్తులు, పార్టీలో సీనియర్గా ఉన్నటువంటి నాయకులు. తప్పకుండా మొదటి జాబితాలోనే తమకు టికెట్ లభిస్తుందని చెప్పేసి ఆశించినటువంటి వ్యక్తులు ఉన్నారు. అయితే వీరెవరు కూడా రెండవ జాబితాలో కూడా 34 మందితో విడుదలైనటువంటి రెండవ జాబితాలో కూడా టికెట్ దక్కకపోవడంతో వారిని ఎక్కడ అసలు టికెట్ దక్కుద్దా లేదనేటటువంటి అభిప్రాయం అయితే మొత్తం అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. వీరిలో కొంతమంది అయితే చీపురుపల్లి టికెట్ని పైన ఇంకా సస్పెన్స్ కొనసాగుతూ ఉంది. భీమిలి కోరుతున్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు భీమిలి కోరుతున్నారు. కానీ ఆయనకి మొత్తం అక్కడ కాకుండా వేరే ప్రాంతానికి కేటాయించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా హెచ్ఆర్లలో టికెట్ని మాజీ మంత్రి కళా వెంకట్రావు కోరుతా ఉన్నారు. కానీ హెచ్ఆర్లకు కళాకి పోటీగా కలిసెట్టి అప్పలనాయుడు రంగంలో ఉన్నారు. అదేవిధంగా విజయనగరం ఎంపీ బరిలో కూడా కళా వెంకట్రావు మాజీ మంత్రి కళా వెంకటరావుని హెచ్ఆర్లో కాకుండా విజయనగరం ఎంపీ స్థానాన్ని కేటాయించే ఆలోచనలో పార్టీ యంత్రాంగం ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా 3 సార్లు కూడా ఓటమి పాలైనటువంటి అక్కడ మొత్తం సర్వేపల్లి టికెట్ పైన సస్పెన్స్ కొనసాగుతుంది. ఈ టికెట్ని ఆశించినటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి 2 లిస్టుల్లో కూడా ఆయన పేరు కనిపించలేదు. దీంతో మొత్తం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి అసలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి సర్వేపల్లి టికెట్ వచ్చే అవకాశం ఉందా లేదా అనేటటువంటి అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. గత 3 ఎన్నికల్లో ఆయన మైలవరం, అదేవిధంగా మైలవరం టికెట్ పైన ఇంకా సస్పెన్స్ కొనసాగుతూ ఉంది. ఇటీవలే తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వసంత కృష్ణప్రసాద్ తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీ మైలవరం టికెట్ని వసంత కృష్ణప్రసాద్ ఆశిస్తూ ఉన్నారు. ఆయన దాదాపు టికెట్ ఖరారైందని చెబుతున్నటువంటి నేపథ్యంలో కూడా మైలవరం రెండవ జాబితాలో కూడా మైలవరం టికెట్ పైన ఇంకా అధికారికంగా ప్రకటన అయితే వెలువడలేదు. అయితే చంద్రబాబు నాయుడు మొత్తం దేవినేని ఉమాకి టికెట్ ఇస్తారా, కొత్తగా చేరినటువంటి సిట్టింగ్
ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వసంత కృష్ణప్రసాద్కి టికెట్ కేటాయిస్తారనేటటువంటి సస్పెన్స్ అయితే కొనసాగుతూ ఉంది. ఈ నేపథ్యంలో వసంత కృష్ణప్రసాద్ పేరు పరిశీలన ఉన్నట్టుగా పార్టీ వర్గాలు చెబుతా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో వసంత కృష్ణప్రసాద్కి మైలవరం టికెట్ ఇచ్చేటటువంటి నేపథ్యంలో దేవినేని ఉమాకి ఏ విధంగా న్యాయం చేస్తారనేటువంటి అంశం అయితే చర్చ జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో దేవినేని ఉమాని పెరంబలూరు నియోజకవర్గానికి పంపిస్తారనేటువంటి పరిశీలన అయితే జరుగుతూ ఉంది, చర్చ జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన సర్వే రిపోర్ట్లన్నీ కూడా చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నాయి. ఈ నేపథ్యంలో మైలవరం కాకుండా దేవినేని ఉమాకి, మాజీ మంత్రి దేవినేని ఉమాకి పెరంబలూరు సీటు కేటాయిస్తారనే అభిప్రాయం అయితే వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరొకవైపు బుద్ధా వెంకన్న విజయవాడ పశ్చిమ నియోజకవర్గ స్థానాన్ని ఆశించారు. పశ్చిమ నియోజకవర్గం కానీ అదేవిధంగా అనకాపల్లి ఎంపీ సీటు కానీ తన కేటాయించాలనేటువంటి అభిప్రాయాన్ని ఆయన అధిష్టానం దగ్గర పెట్టారు. కానీ మొదటి 2 జాబితాల్లో కూడా ఈరోజు వెల్లడించినటువంటి జాబితాలో కూడా బుద్ధా వెంకన్నకు స్థానం అయితే దక్కలేదు. ఆయన విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో పశ్చిమ నియోజకవర్గం దాదాపుగా టీడీపీకి లేనట్లే. ఆ విధంగా బుద్ధా వెంకన్నకు ఎంపీ సీటు కేటాయిస్తారా లేదనే అంశం గురించి కూడా ఇంకా ఒక స్పష్టత రాలేదు. బుద్ధా వెంకన్న తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంటిని వైసీపీ నాయకులు అడ్డగించే నేపథ్యంలో ఆయన ఎదురొడ్డి నిలబడ్డారు. అదేవిధంగా వేరు సంఘటనలో ఆయన పార్టీ పరంగా ఎదురైనటువంటి అనేక రకాలైనటువంటి కేసులు కూడా ఇప్పుడు కూడా ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో ఆయనకి స్థానం దక్కుద్దా లేదనేటువంటి అంశం గురించి కూడా ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది. మరొకవైపు మాజీ మంత్రిగా ఉన్నటువంటి కేఎస్ జవహర్ తిరువురు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు, మంత్రిగా పనిచేశారు. ఆయన ఎస్సీ కోటాలో ఆయన బలమైన నాయకుడిగా ఉన్నటువంటి నేపథ్యంలో కేఎస్ జవహర్ పేరు కూడా ఈ 2 జాబితాలో లేకపోవడం పట్ల కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. మొదటి జాబితాలో టికెట్లు ఆశించి బెంగపడ్డ వారు ఇప్పటికే పలు రకాలుగా అసంతృప్తులు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర కూడా వచ్చి నిరసన తెలియజేసిన పరిస్థితి ఉంది. 2వ జాబితాలో సీట్లు వస్తుందని ఆశించిన వారు కూడా ఇప్పుడు 2వ జాబితా కూడా సీట్లు దక్కనటువంటి నేపథ్యంలో వారి అసంతృప్తులను ఏ విధంగా పెట్టుకున్నారని భావించొచ్చంటారా, లేదా అక్కడ ఉన్నటువంటి అనౌన్స్ చేసేటువంటి స్థానాలన్నింటినీ కూడా సర్వేల ఆధారంగానే ఇచ్చేటువంటి స్కోప్ ఉంటుందనుకోవాలి? సంధ్య, ప్రధానంగా ఒక అంశం గుర్తుపెట్టుకోవాలి. జరగబోయేటటువంటి ఎన్నికలు అటు వైసీపీ కానీ ఇటు టీడీపీ కానీ చాలా చావో రేవో అన్నట్టుగా తేల్చుకునేటటువంటి పరిస్థితి అయితే ఎదుర్కొంది. ఈసారి ఎన్నికల్లో ఏ పార్టీ అయితే అధికారంలో వస్తుందో ఆ పార్టీ రాబోయే రోజుల్లో ఒక చరిత్రాత్మకమైన పార్టీగా నిలబడేటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో నువ్వా నేనా అన్నట్లుగా వైసీపీ టీడీపీలు తడపడుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏ ఒక్క ఓటుని వదులుకునే పరిస్థితి లేదు, ఏ ఒక్క సీటుని వదులుకునే పరిస్థితి లేదు. ప్రతి ఓటు కీలకమే, ప్రతి సీటు కీలకమేనే ఆ అభిప్రాయంతో ఉభయ పార్టీలు కూడా రెయ్యింబగుళ్ళు దీనికోసం పనిచేస్తున్న పరిస్థితి. అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ తరపున కానీ ఇటు టీడీపీ తరపున చంద్రబాబు నాయుడు కానీ వారిద్దరూ కూడా పూర్తి స్థాయిలో రెయ్యింబగులు ఇదే పని మీద ఉంటున్నారు. ఎక్కడ ఒక్క ఓటు కూడా తమకు కాకుండా పోవటానికి వీలు లేదని చెప్పేసి పార్టీ యంత్రాంగంతో కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు, హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈసారి జరగబోతున్న ఎన్నికల్లో వచ్చేటటువంటి విజయం చరిత్రలో నిలిచిపోయేటటువంటి విజయంగా భావిస్తూ ఉన్నారు. తప్పకుండా తమదే విజయం అన్నట్టు కూడా ఉభయ పార్టీలు కూడా తలపడుతున్నటువంటి పరిస్థితుల్లో సీట్ల కేటాయింపులు కూడా చాలా ప్రామాణికాలని ప్రధానంగా తీసుకున్నారు. అనేక రకాలైన సర్వే రిపోర్ట్లు, వ్యక్తిగతమైన గుణగణాలు, ఆర్థిక పరిస్థితులు, సామాజిక నేపథ్యం, ముఖ్యంగా విద్యార్హతలు, వ్యక్తి యొక్క క్యారెక్టర్ను కూడా ఇక్కడ ప్రామాణికంగా తీసుకొని మాత్రమే సీట్ల కేటాయింపు చేస్తున్నటువంటి ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ సీనియర్లుగా ఉన్నారా, పార్టీకి కష్టపడి పనిచేశారా, కేసులు ఎదుర్కొన్నారా అనే అంశం గురించి కూడా ఒక పక్క ఉన్నప్పటికి కూడా రాబోయే ఎన్నికల్లో ఆ అభ్యర్థి గెలుస్తాడా లేదా, ప్రత్యర్థి పార్టీ పైన, ప్రత్యర్థి అభ్యర్థి పైన తనకున్నటువంటి పరిస్థితి ఎలా ఉంటుంది అనేటటువంటి అనేక రకాల దాదాపు 5 రకాల సర్వేలు చేసిన తర్వాతనే తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ఎంపికలో అనేక రకాలైనటువంటి దాదాపు 34 ప్రశ్నలతో కూడినటువంటి సర్వేని ఒక్కొక్క అభ్యర్థి పైన 5 రకాల సర్వే చేసింది. 34 రకాలైనటువంటి ప్రశ్నలతో కూడినటువంటి సర్వే రిపోర్ట్ ఆధారంగా వచ్చినటువంటి ఫలితాలను బేరీజు వేసుకున్న తర్వాతనే అభ్యర్థిని ఎంపిక ప్రక్రియ చేపట్టారు. ఇక్కడ ఏ విధమైన బేసి
విశేషాలకు పోకుండా, ఏ విధమైనటువంటి రాజకీయ ఒత్తిళ్లకు పోకుండా, బెదిరింపులకు తలగ్గకుండా అన్ని రకాలుగా ప్రామాణికంగా ప్రమాణాలతో కూడినటువంటి సర్వే రిపోర్ట్ల ఆధారంగానే అభ్యర్థిని ఎంపిక చేసేటువంటి ప్రక్రియ ఉంది. అయినప్పుడు కూడా కొన్ని ప్రాంతాల్లో, కొన్ని నియోజకవర్గాల్లో నిరసన ధ్వనులు వ్యక్తమవుతున్నాయి, నిరసన కార్యక్రమాలు చేస్తా ఉన్నారు, పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నామని చెప్పి బెదిరించినప్పుడు కూడా ఎక్కడ తలగ్గకుండా మొత్తం మొదటి రెండవ లిస్టులో కూడా అభ్యర్థుల ప్రక్రియ జరిగింది. కేవలం మొత్తం నియోజకవర్గాల వారీగా జరిగినటువంటి సర్వే రిపోర్ట్ల ఆధారంగా చేశారు. ఇంకొక 14 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ 3వ లిస్టులో వెలువడబోతా ఉంది. దీనికి సంబంధించి కూడా అందరూ కూడా ఆశావాహులు మరొకసారి చంద్రబాబు నాయుడు కలవటానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఒత్తిడి తెచ్చేటువంటి ప్రక్రియ చేసినప్పుడు కూడా వారికి సంబంధించినటువంటి సర్వే రిపోర్ట్ల ఆధారంగానే గెలుపు ప్రామాణికంగానే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరిగేటటువంటి అవకాశం ఉంది. సంధ్య. రైట్ జయరాజ్.